నిజామాబాద్లో ట్రాన్స్ఫారం దొంగతనం చేసే దొంగలను అయితే మొత్తానికి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా వ్యవసాయదారులు పండించే పంటలకు సంబంధించి ట్రాన్స్ఫారాలు చాలా ఇంపార్టెంట్. ఈ నేపథ్యంలో ట్రాన్స్ఫారం ఏదైతే కాపర్ ఉంటుంది దాంట్లో ఆ కాపర్ అంతా తీసుకొని మొత్తం ఇక్కడ నాందేడ్ కావచ్చు జిల్లాలో ఒక దగ్గర స్థావరం ఏర్పాటు చేసుకొని అక్కడ స్టోర్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ పోలీసులు మాటు వేసి చాకచక్యంగా పట్టుకున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. నిజామాబాద్ సంబంధించి ఇప్పటికే 7 మంది నిందితుల్ని అయితే పట్టుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి సిపి సాయి చైతన్య పెద్ద మొత్తంలో పట్టుకున్న వాళ్ళని అభినందించినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. విజువల్స్లో పెద్ద మొత్తం అంటే దాదాపు 120 కిలోల కాపర్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. మరి 2 బైక్స్లని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఇంత పెద్ద ఇట్లాంటి ఘటన గతంలో ఎవరైతే ఇప్పుడు నిందితులు ఉన్నారో ఈ నిందితులకు దాదాపుగా 34 గతంలో కేసులు అంటే వివిధ దొంగతనాల్లో వీళ్ళు ప్రధాన ముద్దాయిలుగా ఉన్నటువంటి సిచ్యువేషన్. బైక్ దొంగతనాలు కావచ్చు, వివిధ దొంగతనాలు పాల్పడినటువంటి సిచ్యువేషన్. మొత్తానికి నగదుకు సంబంధించి 2,75,000 నగదులు, దీంతోపాటు 2 2 వీలర్స్ స్వాధీనం చేసుకున్నారు. ఒక ఆటోలో వీళ్ళంతా గ్యాదర్ చేసి ఎక్కడైతే ఇట్లాంటి ట్రాన్స్ఫారం ఉన్నాయో అవన్నీ మాటు వేసి ముందస్తుగా రిక్కి నిర్వహించి ఇట్లా ట్రాన్స్ఫారం దొంగతనాలు చేసేవారని చెప్పి సిపి చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి ఏవైతే నిందితులు ఉన్నారో ప్రస్తుతం వీళ్ళందరూ కూడా 7 మంది అదుపులో తీసుకున్నారు పోలీసులు. వాళ్ళపైన కేసులు నమోదు చేశారు. మరి ఇంత పెద్ద ఏదైతే రైతులకు ఉపయోగపడే ట్రాన్స్ఫారంని కొలగొట్టడం కావచ్చు, దొంగతనం చేయడం తీవ్రమైనటువంటి నేరంగా పోలీసులు ప్రకటించారు. మరి దీంతోపాటు రైతులకు చాలా ఏదైతే ఖచ్చితంగా పంటలకు పండించడానికి నీళ్లు కావాలి, నీళ్ళంతా కూడా ఈ ట్రాన్స్ఫారం చాలా ఉపయోగపడతాయి. చాలా పెద్ద మొత్తంలో గతంలో నుంచి కూడా రైతులు ఇట్లా దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పేసి రూరల్ కావచ్చు, ఇక నిజామాబాద్ అర్బన్ సంబంధించి ఇప్పటికే చాలా కంప్లైంట్స్ అందుకున్నటువంటి సిచ్యువేషన్లో పోలీసులు నిఘా వేశారు, మాటు వేశారు. ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి ఇష్యూని సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇట్లాంటి దొంగతనంలో 7 మంది పట్టుబడడం అనేది చాలా పరిగణించినటువంటి అంశంగా చూడొచ్చు. ఏదేమైనప్పటికీ రైతులు ప్రస్తుతం అయితే కొద్దిగా ఊపిరి పీల్చుకున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. రైతులకి ఇప్పటికే పంటలు దగ్గరకు వస్తుంది, అంటే కోతకు దగ్గర ఇంకొక నెల అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఎండాకాలం కాబట్టి కరెంటు సమస్యలు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో ఇట్లాంటి ట్రాన్స్ఫారం సతాయిస్తే మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. మరి 7 మందిని పట్టుకున్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటికే 120 కిలోల కాపర్ని పట్టుకున్నారు. ఇదంతా నాందేడ్ కావచ్చు, ఇక్కడ నిజామాబాద్ సంబంధించి షాపులలో విక్రయిస్తున్నటువంటి వాళ్ళని కూడా విచారించారు. వాళ్ళని కూడా దీనిపైన నిఘా వేసినటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. నిజామాబాద్లో ఇంత పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫారం దొంగతనాలు జరగడం కావచ్చు, కాపర్ స్వాధీనం చేసుకోవడం పెద్ద మొత్తంలో జరిగిందని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితిగా చూడొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.